శ్రీశైలం ఎడమగట్టు సొరంగం ఎస్ఎల్బీసీ పనులు ఒక్కరోజు కూడా ఆగడానికి వీల్లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 2027 డిసెంబర్ 9 నాటికి పూర్తి చేసి ప్రజలకు అంకితం ఇవ్వాలని స్పష్టం చేశారు. ఆ గడువులోగా పనులు పూర్తి చేసేందుకు ప్రతి 3 నెలల ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుకు అవసరమైన నిధులను గ్రీన్ ఛానల్ ద్వారా విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. తన నివాసంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ టన్నెల్ పూర్తవడం ఫ్లోరోసిస్ బాధిత జిల్లా అయిన నల్లగొండకు మాత్రమే కాకుండా తెలంగాణకు కూడా కీలకమని రేవంత్ రెడ్డి చెప్పారు. గ్రావిటీ ద్వారా నీటిని ఇవ్వటానికి వీలున్న ఈ టన్నెల్ పనులు చాలా కాలంగా పెండింగ్లో పడటం వల్ల ఇబ్బందులు వచ్చాయని చెప్పారు. ప్రణాళిక ప్రకారం అత్యంత నైపుణ్యంతో సొరంగం తవ్వకాల పనులు చేపట్టాలని సూచించారు. గతంలో జరిగిన తప్పులు, లోటుపాట్లు పునరావృతం కాకుండా పకడ్బందీగా రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. అనుభవం ఉన్న ఆర్మీ అధికారుల సేవలను వినియోగించుకోవాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.